హల్లెలూయా! దేవునికి స్తోత్రం. దేవుడైన యేసు ప్రభువారు ఈరోజు మనకు పరిశుద్ధ గ్రంథం నుంచి ఇస్తున్న వాగ్దానము రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 11వ వచనం. ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువును సేవించుడి. సో ఈరోజు వాగ్దానం కనుక చూసుకుంటే ఇక్కడ దేవుడైన యేసు ప్రభువారు మనకు ఒక ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నారు. ఏంటంటే మనము ఆసక్తి విషయంలో మాంద్యులం కాక, అంటే మనము నిరాసక్తితో కాకుండా మనము ఆసక్తితో మనం దేవుడైన యేసు ప్రభువారిని వెతకాలి. అలాగే మనము ఆత్మ తీవ్రతతో దేవుడైన యేసు ప్రభువారిని సేవించాలి. అంటే మనము ఇంట్రెస్ట్ లేకుండానో లేదంటే ఏదో జాబ్ చేస్తున్నాం కదా అన్నట్టు కాదు. మనము మన ఫుల్ ఇంట్రెస్ట్‌తో మనం అంటున్న ప్రతి ఒక్క మాటని మీన్ చేస్తూ, అంటే మనం ప్రతి ఒక్క మాట ఏదైతే పలుకుతున్నామో అదొక ప్రతి ఒక్క మాటకి ఒక మీనింగ్ ఉంది అన్నట్టుగా మనం మాట్లాడుతూ, అంటే ఎక్స్‌ట్రీమ్ కేర్‌తో మనం దేవుడైన యేసు ప్రభువారి యొక్క సువార్తను అనేకులకు తెలియపరచాలి. సో ఇది మనకు చాలా చాలా ముఖ్యమైన ఇన్స్ట్రక్షన్ దేవుడైన యేసు ప్రభువారు ఇచ్చేది. సో మనము అది గుర్తించి దేవుడైన యేసు ప్రభువారు మనము ఆయన మనల్ని ఎలాగ ఉండాలని ఆసక్తితో ఆశపడుతున్నారో మనం కూడా అలాగే ఉంటూ ఆసక్తితో మనం దేవుడైన యేసు ప్రభువారిని వెతుకుతూ మనము ఆత్మ తీవ్రత గలవారమై దేవుడైన యేసు ప్రభువారి యొక్క సేవను చేస్తూ ముందుకు సాగాలి. సో అలాగ చేయడం వల్ల మనకు బైబిల్ అనేది మనకి ఇంకా లోతుగా అర్థమవుతుంది. మనకు అనేక మర్మాలు అనేవి విప్పబడతాయి. సో మన ఆసక్తే మనల్ని ఎప్పుడూ ముందుకు నడిపిస్తుంది. సో ఆసక్తి లేకుండా మనం ఏదో జాబ్ చేస్తున్నాం కదా అన్నట్టు జాబ్ చేస్తే అది మనకు వర్కౌట్ అవ్వదు. సో అది మనం గుర్తించాలి. అది మనం గుర్తించినప్పుడు మనకు ఇంకా క్లియర్ పిక్చర్ అనేది కనిపిస్తుంది. ఏంటంటే మనము ఆసక్తి కలిగి ఉంటే మనము ఇంకా గొప్ప గొప్ప విషయాలు బైబిల్‌లో ఉండేవి మనం తెలుసుకొని మనము ఇంకా ప్రబలంగా దేవుడైన యేసు ప్రభువారి యొక్క సువార్తను తెలియపరచొచ్చు. సో ఇవన్నీ మనకు దేవుడైన యేసు ప్రభువారు క్లియర్‌గా ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నారు. ఏంటంటే మనము ఆసక్తి కలిగి ఆయన యొక్క సేవను అనేకులకు తీసుకెళ్ళాలి. అది తీవ్రంగా తీసుకెళ్ళాలి. అంటే మనము ఫుల్ ఇంటెన్సిటీతో వర్క్ చేయాలి. మనము మన 100% ఎప్పుడూ ఇస్తూ ముందుకు సాగాలి. సో మనం ఎప్పుడు బద్ధకించకుండా, మనం దేనికి వెనకాడకుండా విత్ ఫుల్ ఆన్ ఇంటెన్సిటీ మనం దేవుడైన యేసు ప్రభువారి యొక్క సువార్తను ముందుకు తీసుకెళ్ళాలి. ఖచ్చితంగా అలా చేద్దాం. ప్రార్థించుకుందాం. పరిశుద్ధ జీవాధిపతి జీవంగల దేవా, యేసయ్య ఇప్పటివరకు మీరు మాకు చేసిన ప్రతి ఒక్క మేలుని బట్టి మీకే వందనాలు తండ్రి. యేసయ్య మేము మీ యొక్క వాక్యాన్ని ఫుల్ ఇంటెన్సిటీతో అనేకులకు తెలియపరిచినందుకు వందనాలు తండ్రి. యేసయ్య మీరు మాకు ఇచ్చిన అద్భుతమైన ఆత్మను బట్టి మీకే వందనాలు తండ్రి. మీరు మాకు ఇచ్చిన పరిశుద్ధాత్మ ద్వారా మేము అనేకులకు మీ యొక్క సువార్తను ప్రబలపరుస్తూ, అనేకులకు మీ యొక్క గొప్ప సాక్రిఫైస్‌ని మేము తెలియపరుస్తూ ముందుకు సాగేందుకు సాయం చేయండి. మేము అత్యాసక్తితో మీ యొక్క సువార్తను తెలుసుకుంటూ అలాగే తెలియపరుస్తూ ముందుకు సాగేందుకు సాయం చేయండి. మేము ఆత్మ తీవ్రత కలిగి మేము మీ యొక్క సువార్తను తెలియపరచేవారి వలె ఉండేందుకు సాయం చేయండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. థాంక్ యూ జీసస్. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక.